హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాచిలర్ స్టైల్ చికెన్ని 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సూటిగా సుత్తి లేకుండా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సాల్ట్ రుచికి తగినట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉల్లిపాయలు ఒక 2 లేదా 3. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే అందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగుతుండగా పక్కన మనం ఒక బౌల్లో చికెన్ మరియు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అన్ని మసాలాలు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్ అన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోండి. మనం ఇంతగా ముందు చెప్పుకున్నటువంటి ఉప్పు, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పెరుగు అందుబాటులో ఉంటే పెరుగు, ఒక నిమ్మ చెక్క యాడ్ చేసుకొని వీటన్నిటిని మసాలా అన్నిటికీ పట్టే ఉల్లిపాయలు దోరగా వేగిపోయాయి. ఇప్పుడు ఇక మనం అన్నీ మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మనం చికెన్ని అంతా ఇందులో ప్యాన్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. స్టవ్ని కాస్త స్లిమ్లో పెట్టుకొని పైన ఏదైనా మనం ఒక పాత్రను పెట్టుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత మనకు పైన కలుపుతూ ఉండాలి. ఇదంతా మొత్తం సెట్ అయిన తర్వాత ఒకవేళ మనకు వాటర్ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే దీన్ని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకుంటే 10 మినిట్స్లో చికెన్ రెడీ. చూసారుగా, చికెన్ అంతా బాగా మగ్గిపోయింది. సో ఇక మనకు చికెన్ రెడీ అయినట్టే. ఇంతే, వెరీ సింపుల్ రెసిపీ. ఇక మనం స్టవ్ కట్టేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో సులభంగా 5 అంటే 5 నిమిషాల్లో చికెన్ రెడీ అయిపోయింది. ఇక నేను ఒక పట్టు పడతాను. సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఇదే విధంగా మీకు నచ్చిందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.